ఇరాన్ న్యూక్లియర్ సిస్టమ్ ని చిత్తు చేసింది అగ్రరాజ్యం. అమెరికా దాడుల్ని సక్సెస్ చేసిన B-2 బాంబర్లే ఇప్పుడు వరల్డ్ వైడ్ టాపిక్ అయ్యాయి. అసలేంటి B-2 బాంబర్లు? ఏ దేశం దగ్గర లేని ఈ బాంబింగ్ విమానాలను చూస్తే ఒళ్ళు జలధరిస్తోంది. 1989 నుంచి అమెరికా ఈ B-2 బాంబర్లని వాడుతోంది. నార్థ్రాప్ గ్రూమన్ అనే సంస్థ ఈ బాంబర్ని తయారు చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాల్ని అమెరికా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది. దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. రాడర్లు పసిగట్టలేని B-2 బాంబర్లు ఎంత ఎత్తులో అయినా పయనం చేయగలవు. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం ఉంటుంది. ఏకదాటిగా 6000 నాటికల్ మైళ్లు ప్రయాణించే సత్తా. ఒక్కో B-2 బాంబర్లో 2 MOP బాంబులు. MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబ్. దీన్నే బంకర్ బస్టర్ బాంబ్ అంటారు. ఈ బాంబుల్ని మోయగలిగే ఏకైక విమానం B-2 బాంబర్. ఇంత భారీ బాంబు ఒక చోట పడితే దాని విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ B-2 బాంబర్లు ప్రయోగించిన మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అలియాస్ MOP బాంబుల ప్రత్యేకతలేంటో చూద్దాం. ఒక్కో బాంబు 13,600 కిలోల బరువు ఉంటుంది. ఈ బంకర్ బస్టర్ బాంబు పొడవు 6 మీటర్లు. ఈ MOP వెడల్పు 80 సెంటీమీటర్లు. ఈ బంకర్ బస్టర్ లో ఉండే పేలోడ్ బరువు 2,700 కిలోలు. నాణ్యమైన సీల్డ్ అల్లాయ్తో దీని కవచం తయారు చేస్తారు. కాంక్రీట్, రాతి గుట్టల్ని కూడా ధ్వంసం చేసే శక్తి ఉంది. భూగర్భంలో 60 మీటర్ల లోతుకి వెళ్ళాక పేలే బాంబు. 80 మీటర్ల లోతులో ఉన్న ఇరాన్ ఫోర్డో అణు కేంద్రం అందుకే 12 బాంబులు వరుసగా ప్రయోగించారు.